సో ఈరోజు క్లాస్లో మనము 6 వేరియబుల్ కే మ్యాప్ గురించి డిస్కస్ చేద్దామమ్మా. ఓకే, సో ప్రీవియస్ క్లాసెస్లో ఏం చెప్పుకున్నాం మనము? 2 వేరియబుల్, 3 వేరియబుల్ అండ్ 4 వేరియబుల్ కే మ్యాప్, 5 వేరియబుల్ కే మ్యాప్స్ గురించి డిస్కస్ చేసాము. 2 వేరియబుల్, 3 వేరియబుల్, 4 వేరియబుల్ అండ్ 5 వేరియబుల్ కే మ్యాప్స్. ఓకే, సో మిన్ టర్మ్స్ ఇచ్చినప్పుడు వాటిని కే మ్యాప్ లో ప్లేస్ చేసి ఎలా మినిమైజ్డ్ ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ ని గెట్ చేసాము. అలానే మ్యాక్స్ టర్మ్స్ ఇచ్చినప్పుడు వాటిని కే మ్యాప్ లో జీరోస్ గా రిప్రజెంట్ చేయాలి. సో వాటిని గ్రూప్ చేసినప్పుడు మనకి మినిమైజ్డ్ పిఓఎస్ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పటి వరకు మనం 5 వేరియబుల్ కే మ్యాప్స్ వరకు డిస్కస్ చేసాము. బోత్ మిన్ టర్మ్స్, మ్యాక్స్ టర్మ్స్ రెండింటిని మినిమైజ్ చేసాం బై యూజింగ్ కే మ్యాప్. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో మనము 6 వేరియబుల్ కే మ్యాప్ గురించి డిస్కస్ చేద్దాం. సో 6 వేరియబుల్ కే మ్యాప్ అంటే ఫస్ట్ ఏం చూస్ చేసుకోవాలి? మనము 6 వేరియబుల్స్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, నేను 6 వేరియబుల్స్ కన్సిడర్ చేసుకుంటున్నాను. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. ఓకే, సో టోటల్ గా ఇవి 6 వేరియబుల్స్ కదా. ఏంటి? ABCDEF. ఓకే, సో మరి వీటిని మనము డివైడ్ చేయాలి అంటే ఈక్వల్ గా ఎలా డివైడ్ చేస్తాం? మనము ఒక సైడ్ 3 వేరియబుల్స్ తీసుకుంటాము అండ్ ఇంకొక సైడ్ 3 వేరియబుల్స్ కన్సిడర్ చేసుకుంటాము. ఓకే, సో ఇక్కడ ఆర్డరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో అంటే ఏ ఆర్డర్ లో తీసుకోవాలి ఇక్కడ మనము? ABCDEF అనే ఆర్డర్ లో తీసుకోవాలి. సో అంటే ABC ఒక సైడ్ కన్సిడర్ చేసుకుంటున్నాము అండ్ DEF ఇంకొక సైడ్ కన్సిడర్ చేసుకుంటాము. ఓకే, సో ఈ ఆర్డర్ లో తీసుకుంటాము అండ్ ఎలా డివైడ్ చేసాము? ABC అండ్ DEF ఇలా డివైడ్ చేసాం మనం. ఓకే, సో ఇప్పుడు 6 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేస్తున్నాం. సో ఇది కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా. 6 వేరియబుల్ కే మ్యాప్. సో చూడండి, ఒక సైడ్ 3 వేరియబుల్స్ ఉన్నాయి, ఇంకొక సైడ్ 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో 3 వేరియబుల్స్ అంటే మనకి ఎలా రావాలి? మనకి 2 పవర్ 3 కాంబినేషన్స్ కదా. 2 పవర్ 3 అంటే 8 బాక్సెస్ రావాలి. 2 పవర్ 3 అంటే ఎన్ని బాక్సెస్ రావాలి? 8 బాక్సెస్. సో 4, 5, 6. సో ఇక్కడ ఎన్ని వచ్చినాయో చూడండి. 1, 2, 3, 4, 5, 6. నెక్స్ట్ 7 and 8 and 8. ఓకే, సో ఇక్కడ మనకి 3 వేరియబుల్స్ తీసుకున్నాం కాబట్టి ఒక సైడ్ ABC తీసుకున్నాం, ఇంకొక సైడ్ DEF తీసుకున్నాం. సో ఈ సైడ్ కూడా మనకి ఏం రావాలి? 8 బాక్సెస్ రావాలి కదా. సో 8 బాక్సెస్ డ్రా చేయండి. సో మనకి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుంది? కే మ్యాప్ అనేది కూడా డిఫికల్ట్ అవుతుంది. సో అందుకోసం మనము నెక్స్ట్ మెథడ్ టాబ్యులర్ మెథడ్ అనేది యూజ్ చేస్తాము. ఎందుకు? ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేయడానికి. ఓకే, సో ఇక్కడ ఎన్ని బాక్సెస్ వచ్చినాయి? 1, 2, 3, 4, 5, నెక్స్ట్ 6, 7 and 8. ఓకే, సో ఇది 6 వేరియబుల్ కే మ్యాప్. 6 వేరియబుల్ కే మ్యాప్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే 4 బాక్సెస్ గా డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 1, 2, 3, 4. సో ఈ లైన్ ఏం చేస్తారు మీరు? కొంచెం ఈజీగా ఉండటానికి దీన్ని థికెన్ చేయండి. ఓకే, సో మనకి ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది. సో ఒక సైడ్ 4 వేరియబుల్ కే మ్యాప్ ఉంది అండ్ ఇంకొక సైడ్ 4 వేరియబుల్ కే మ్యాప్. అలానే ఇక్కడ కూడా డివైడ్ చేయండి. 1, 2, 3, 4. 1, 2, 3, 4. సో ఇలా డివైడ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి చూడటానికి ఎన్ని వేరియబుల్ కే మ్యాప్స్ ఉన్నాయి ఇక్కడ? 4 వేరియబుల్ కే మ్యాప్స్. ఎన్ని వేరియబుల్ కే మ్యాప్స్ ఉన్నాయి? 4 వేరియబుల్ కే మ్యాప్స్. ఇప్పుడు ఒక సైడ్ మనం ABC తీసుకున్నాము, ఇంకొక సైడ్ DEF తీసుకున్నాము. ABC అంటే 3 వేరియబుల్స్ కాబట్టి ఇక్కడ 3 వేరియబుల్ కి మీరు గ్రే కోడ్ సీక్వెన్స్ రాయాలి. సో నేను చెప్పాను కదా ఎలా రాయొచ్చు గ్రే కోడ్ సీక్వెన్స్. ఓకే,
సో ఒక చిన్న ట్రిక్ చెప్పాను కదా, ఫస్ట్ ఏం రాయాలని చెప్పాను, 2 వేరియబుల్స్ కి రాయండి అని చెప్పాను కదా. సో 2 వేరియబుల్స్ కి 0 0 0 1 1 1 1 0 1 1 1 0 ఇలా 2 వేరియబుల్ కి రాశారు. అలానే ఇంకొక ఇక్కడ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. 0 0 0 1 1 1 1 0 1 0. ఓకే. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి, ఫస్ట్ 4 బాక్సెస్ కి అంటే ఫస్ట్ 4 వేరియబుల్ కే మ్యాప్ కాబట్టి దానికి ఎంఎస్బి పొజిషన్ లో 0 ప్లేస్ చేయండి. అండ్ నెక్స్ట్ బాక్స్ లో ఉన్న వాటికి ఎంఎస్బి పొజిషన్ లో 1 ప్లేస్ చేయండి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇది 3 వేరియబుల్ కి గ్రే కోడ్ సీక్వెన్స్, 3 వేరియబుల్ కి గ్రే కోడ్ సీక్వెన్స్. అలానే ఇక్కడ కూడా మనం తీసుకున్నాం కదా డిఈఎఫ్ అని 3 వేరియబుల్స్, మరి ఇక్కడ కూడా గ్రే కోడ్ సీక్వెన్స్ రాయాలి కాబట్టి సో 0 0 0 1 1 1 1 0. ఓకే. సో ఇక్కడ కూడా రివర్స్ లో రాయండి. 1 0 ఇది, ఇదేమో 1 1, ఇదేమో 0 1, ఇదేమో 0 0. ఓకే. సో ఫస్ట్ 4 బాక్సెస్ కేమో ఎంఎస్బి లో 0 పెట్టండి, నెక్స్ట్ 4 బాక్సెస్ కేమో ఎంఎస్బి లో 1 ప్లేస్ చేయండి. సో ఫస్ట్ 4 బాక్సెస్ కి ఎంఎస్బి లో 0 అండ్ నెక్స్ట్ 4 బాక్సెస్ కి ఎంఎస్బి లో 1. సో ఇది 3 వేరియబుల్ కి గ్రే కోడ్ సీక్వెన్స్, 3 వేరియబుల్ కి గ్రే కోడ్ సీక్వెన్స్. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి, మనము డెసిమల్ డెసిగ్నేషన్స్ రాయాలి. ఏం చేయాలి, మనము డెసిమల్ డెసిగ్నేషన్స్ రాయాలి. ఓకే. సో ఇక్కడ చూడండి డెసిమల్ డెసిగ్నేషన్స్ రాస్తున్నాం. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఇదేమో 0 1 2 3. మనం 5 వేరియబుల్ కి ఎలా అయితే రాసామో సేమ్ అలానే 4 5 6 7 8 9 10 11 12 13. సో ఇక్కడ చూడండి 14 అండ్ 15. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ 16 స్టార్ట్ అవుతుంది చూడండి, 0 0 0 1 తర్వాత 1 0 ఇక్కడ వస్తుంది కదా. సో ఇక్కడ 16 అన్నమాట మనకి, 16 17. సో ఇది వచ్చేసరికి 18 19. అండ్ నెక్స్ట్ 20 21. సో ఈ బాక్స్ వచ్చేసరికి 22 అండ్ ఈ బాక్స్ వచ్చేసరికి 23. ఓకే. అండ్ నెక్స్ట్ 24 25. సో 26 27. అండ్ నెక్స్ట్ ఇక్కడ 28 29 30 31 31. నెక్స్ట్ ఇది 32 అవుతుంది చూడండి, ఇక్కడ 1 పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి, 5 జీరోస్ ఉన్నాయి. అంటే 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3 2 పవర్ 4 2 పవర్ 5 2 పవర్ 5 అంటే ఏంటి 32. ఇలా స్టార్ట్ అవుతుంది 32 33. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ చెప్పమ్మా యశ్వంత్. యశ్వంత్ అన్మ్యూట్ చేసుకోవచ్చు, చెప్పమ్మా. యశ్వంత్. four 31. సో ఇదేమవుతుంది, ఇది 34 35. సో ఇక్కడ వచ్చేసరికి ఇది 36.
37, 38 and 39. And next ikkada idi 40, 41, 42, 43. Next 44, 45, so 46, 47. Next 48 ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి 48, 49, 50, 51. నెక్స్ట్ ఈ వాల్యూ 52. సో మీరు డెసిమల్ ఈక్వలెంట్ సెట్ చెక్ చేసుకోవచ్చమ్మా, కరస్పాండింగ్ బైనరీ నెంబర్ రాసి దానికి డెసిమల్ ఈక్వలెంట్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 54, 55, ఇక్కడ వచ్చేసరికి 56, 57, 58 అండ్ ఈ బాక్స్ వచ్చేసరికి 59. నెక్స్ట్ ఇది 60, 61 and this is 62, sorry ఇది 63 and this is 62. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనము 6 వేరియబుల్ కే మ్యాప్ అంటున్నాము. 6 వేరియబుల్ కే మ్యాప్ అంటే 2/6 పాసిబుల్ కాంబినేషన్స్. 2/6 అంటే ఎంత, 64. 64 అంటే 0 to 63, 0 to 63, టోటల్ గా 64 పాసిబుల్ కాంబినేషన్స్. అంటే 64 బాక్సెస్ ఉన్నాయన్నమాట, 64 సెల్స్ ఉన్నాయన్నమాట. సో ఇది 6 వేరియబుల్ కే మ్యాప్. ఫస్ట్ మీకు ఇది డ్రా చేయటం రావాలి. ఓకే, సో 6 వేరియబుల్ అంటే మనం 3 వేరియబుల్స్ ఒక సైడ్, 3 వేరియబుల్స్ ఒక సైడ్ గా డివైడ్ చేసుకున్నాము. ఫర్ 3 వేరియబుల్స్ మనకి 8 పాసిబుల్ కాంబినేషన్స్ ఉంటాయి అండ్ 8 బాక్సెస్. అండ్ ఇక్కడ మనం గ్రే కోడ్ సీక్వెన్స్ రాసాం 3 వేరియబుల్ కి. అలానే డిఈఎఫ్ ఉన్నాయి కదా 3 వేరియబుల్స్, ఇక్కడ కూడా 3 వేరియబుల్ కి గ్రే కోడ్ సీక్వెన్స్ రాసాము. సో మనకు కొంచెం ఈజీగా ఉండటానికి ఇక్కడ నేను ఏం చేశాను, 4 గా డివైడ్ చేసుకున్నాను. సో దాన్ని బట్టి మీకు ఈజీగా ఉంటుంది, కే మ్యాప్ లో అడ్జసెన్సీస్ రాయటము ఈజీగా ఉంటుంది అండ్ గ్రూపింగ్ చేయటం కూడా ఈజీగా ఉంటుంది ఇలా డివైడ్ చేసుకోవటం వల్ల. ఓకే, ఇప్పుడు చూడండి ఇది 6 వేరియబుల్ కే మ్యాప్ కాబట్టి మీరు ఏ సెల్ కన్సిడర్ చేసుకున్నా ప్రతి సెల్ కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. 6 ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నేను 0 గురించి చెప్తున్నాను. 0కి అడ్జసెంట్ గా ఏమున్నాయి చూడండి. ఇప్పుడు 0 తీసుకున్నాము, 0కి అడ్జసెంట్ గా ఏమేమి ఉన్నాయి, 1, 8, 2, 16. ఫస్ట్ 4 వేరియబుల్ కే మ్యాప్ తీసుకోండి. 1, 8, 2, 16, 2, 16. ఇప్పుడు మనం టోటల్ గా 6 వేరియబుల్ కనుక తీసుకుంటే ఇప్పుడు 0కి 4 ఆల్సో అడ్జసెంట్, 0కి 4 అడ్జసెంట్. ఇన్ సిమిలర్ వే 0కి కార్నర్ అడ్జసెంట్స్ అంటే ఏం రాస్తాము, 0కి 32 ఆల్సో అడ్జసెంట్, 0కి 32 ఆల్సో అడ్జసెంట్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ కౌంట్ చేయండి, 1, 2, 3, 4, 5, 6. ఓకే, సో మీరు 6 వేరియబుల్ కే మ్యాప్ కన్సిడర్ చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ప్రతి సెల్ కి అడ్జసెన్సీస్ ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. మాక్సిమం ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. ఇప్పుడు 27 తీసుకుందాం. ఇక్కడ 27, ఇప్పుడు 27 తీసుకోండి. దీనికి సరౌండింగ్ గా ఉన్నవన్నీ అడ్జసెంట్సే కదా, ఏంటి 11, 25, 19, 26. అండ్ ఈ సైడ్ అడ్జసెంట్ బాక్సెస్ చూడండి, 27 కి 31 ఆల్సో అడ్జసెంట్, 27 కి 31 అడ్జసెంట్. అలానే 27 కి 59 అడ్జసెంట్, 59 అడ్జసెంట్. ఇక్కడేమో 4 ఉన్నాయి, ఇక్కడేమో 1, ఇక్కడేమో 1. టోటల్ గా నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ బాక్స్ లో కన్సిడర్ చేసుకున్నప్పుడు ఈ బాక్స్ లోది అడ్జసెంట్ రాదు. ఎందుకు, డయాగ్నల్స్ అనేవి ఎప్పుడు అడ్జసెంట్ కాదు, ఓన్లీ పక్క పక్కన ఉన్నవి మాత్రమే అడ్జసెంట్. ఓకే, సో ఇది దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాము. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా రాయకుండా ప్లేస్ చేసేస్తున్నానమ్మా మిన్ టర్మ్స్ ని. సో ఇక్కడ చూడండి, ఇచ్చిన ఫంక్షన్ లో మిన్ టర్మ్స్ 0, 2, 7, నెక్స్ట్ 8, 10, 13, 16, నెక్స్ట్ 18, 24, 26, 24, 26,
and next to 29, next to 31, 32, sorry, 31, సో 31 దగ్గర ఆల్రెడీ ప్లేస్ చేసాము. 32, నెక్స్ట్ 34, 37, సో 34 ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ 37 తర్వాత నెక్స్ట్ 39, 40, సో 40 తర్వాత 42, 45, 42 అండ్ నెక్స్ట్ 45, నెక్స్ట్ 47, 48, సో 47 ఇక్కడ ఉంది. 47 అండ్ నెక్స్ట్ 48, నెక్స్ట్ 50, 53, సో 50 ఇక్కడ ఉంది అండ్ 53 అండ్ నెక్స్ట్ 55, నెక్స్ట్ 56 అండ్ నెక్స్ట్ 58, ఓకే, నెక్స్ట్ 61, 63, 61, 63. సో ఇవి మనకి ఇచ్చిన ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లంలో ఈ మిన్ టర్మ్స్ ఇచ్చారు, వీటిని ప్లేస్ చేసేసాం. తర్వాత ఏం చేయాలి మనం నెక్స్ట్ స్టెప్ లో? ఈచ్ మిన్ టర్మ్ కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ రాయాలి కదా. సో ప్రతి మిన్ టర్మ్ కన్సిడర్ చేసుకుందాం, దానికి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ రాద్దాం. ఇప్పుడు జీరోకి ఏవేవి అడ్జసెంట్ ఉన్నాయో చూడండి. ఫస్ట్ ఈ బాక్స్ లో చూడండి. జీరోకి ఇక్కడ 1, 2, 3, టోటల్ గా ఈ బాక్స్ లో 3 ఉన్నాయి అడ్జసెన్సీస్. ఇక్కడ ఒకటి ఉందా? లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది. టోటల్ గా ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4. జీరోకి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 4 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 2 తీసుకోండి. 2 అనే మిన్ టర్మ్. ఇప్పుడు దీనికి ఎన్ని ఉన్నాయి అడ్జసెంట్ గా? ఫస్ట్ ఈ బాక్స్ లో చూడండి, 4 వేరియబుల్ కే మ్యాప్ బాక్స్ లో. సో 1, 2, 3 ఇక్కడ ఉందా? లేదు. అండ్ ఇక్కడ ఉంది కాబట్టి 4. సో 2 కి కూడా నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని? 4. అండ్ నెక్స్ట్ 7 తీసుకోండి. 7 కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఏమున్నాయి? 7 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఫస్ట్ ఈ బాక్స్ లో చూడండి. 7 కి ఇక్కడ అసలు ఏమన్నా అడ్జసెంట్ ఉన్నాయా? ఈ బాక్స్ లో లేదు. నెక్స్ట్ ఈ పక్క బాక్స్ లో ఏమైనా ఉన్నాయో చూడండి. అంటే దీనికి అడ్జసెంట్ ఏంటి? 3 దగ్గర కూడా ఏమీ లేదు. ఇప్పుడు 7 తీసుకున్నప్పుడు 7 కి ఈ 39 అడ్జసెంట్ గా ఉంది. అంటే 7 కి ఒకటి మాత్రమే అడ్జసెంట్ గా ఉంది. ఏంటది? 39. ఏంటది? 39. అండ్ నెక్స్ట్ 8 తీసుకోండి. 8 కి అడ్జసెంట్ గా ఏమేమి ఉన్నాయో చూద్దాము. 8 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో 8 కి అడ్జసెంట్ గా 1, 2, 3 అండ్ ఈ పక్క బాక్స్ లో ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది 4. 8 కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 4. చూడండి అమ్మా, 8 కి 0 అడ్జసెంట్, 24 అడ్జసెంట్, 10 అడ్జసెంట్ అండ్ 8 కి 40 ఆల్సో అడ్జసెంట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 4. అండ్ నెక్స్ట్ 10 తీసుకుందాము. 10 కి ఎన్ని ఉన్నాయో చూడండి అడ్జసెన్సీస్. 1, 2, 3 అండ్ ఇక్కడ ఒకటి ఉంటుంది 4. 10 కి కూడా నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 4 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 13 తీసుకోండి. 13 కి ఏవేవి అడ్జసెంట్ గా ఉన్నాయో చూద్దాము. 13 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 13. 13 కి ఇక్కడ ఒకటి అడ్జసెంట్ ఉంది అండ్ ఈ బాక్స్ లో ఒకటి ఉంది 2 అండ్ ఈ బాక్స్ లో ఏమైనా ఉన్నాయా? లేవు. అంటే 13 కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఏంటి? ఇక్కడ 2. 13 కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఏంటి? 2. అండ్ నెక్స్ట్ 16 తీసుకుందాం. 16 తీసుకుంటే 16 కి అడ్జసెన్సీస్ ఏమేమి ఉన్నాయో చూడండి. 16 ఇక్కడ ఉంది. ఓకే, సో 1, 2, 3 అండ్ ఈ బాక్స్ లో ఏమీ లేదు, ఈ బాక్స్ లో ఉంది. కాబట్టి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 4 16 కి కూడా. అండ్ నెక్స్ట్ 18 తీసుకుందాం. 18 కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ రాయాలి. 18. సో 18 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1, 2, 3 అంటే 18 కి ఈ బాక్స్ లో 3 ఉన్నాయి అండ్ ఈ పక్క బాక్స్ లో ఏమీ లేదు అండ్ ఈ బాక్స్ లో ఉంది. కాబట్టి 18 కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 4. 18 కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 4. అండ్ నెక్స్ట్ 24. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 24. ఇప్పుడు 24 కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ రాద్దాం. 24 ఇది 1, 2, 3 అండ్ ఇక్కడ ఏమీ లేదు. సో ఇక్కడ ఉంది కాబట్టి 4. 24 కూడా నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 4. అండ్ నెక్స్ట్ 26 తీసుకుందాం. 26 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ చూడండి. 1, 2, 3 అండ్ ఈ బాక్స్ లో ఉంది 4. అండ్ నెక్స్ట్ 26 తర్వాత 29 తీసుకోండి. 29 కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ రాయండి. 29 ఇక్కడ ఉంది. సో 1, 2
ఓకే, ఇక్కడ లేదు మనకి, అండ్ ఈ ప్లేస్ లో ఉంది కదా, ఉంది. సో నంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని? 3. 29 కి నంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని? 3. నెక్స్ట్ 31 తీసుకుంటే 31 కి నంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఈ బాక్స్ లో ఏమీ లేదు. అండ్ 31 అంటే ఇక్కడ ఇది ఎడ్జసెంట్. సో నంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని 31 కి? 2. నంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని? 2. 31 తర్వాత 32 కి ఎడ్జసెన్సీస్ చూడండి, 1, 2 అండ్ ఈ బాక్స్ లో ఒకటి ఉంది 3. ఈ బాక్స్ లోనే 3 ఉన్నాయి అండ్ 0 ఆల్సో ఎడ్జసెంట్ 4. అంటే 32 కి నంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. అండ్ నెక్స్ట్ 34 తీసుకుందాము. 34 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 34 కి ఎడ్జసెన్సీస్ చూడండి, 1 అండ్ 2 అండ్ 3 అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా? లేదు. అండ్ ఇక్కడ ఉంది 4. నంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని 34 కి? 4. ఓకే, అండ్ నెక్స్ట్ 37 ఎక్కడుందో చూడండి, ఇక్కడ ఉంది. 37 కి ఎడ్జసెన్సీస్ రాయండి, 1, 2 ఇక్కడ ఏమీ లేదు. సో ఈ బాక్స్ వరకు 3 ఉన్నాయి చూడండి, 1, 2, 3. అండ్ ఈ పక్క బాక్స్ లో ఏమైనా ఉన్నాయా? లేవు. సో టోటల్ గా నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని? 3. 37 కి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని? 3. 37 కి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 3. 37 తర్వాత నెక్స్ట్ 39. సో 39 చూడండి, 39 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 39 కి ఎడ్జసెంట్ కి ఏమేమి ఉన్నాయి చూడండి, 1, 2, 3 అండ్ ఇక్కడ ఒకటి ఉంది 4 అండ్ ఈ బాక్స్ లో ఏమీ లేదు. సో నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 4. 39 తర్వాత నెక్స్ట్ 40 కి చూడండి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్. 40 ఎక్కడుంది? ఇక్కడ ఉంది 40 కి 1, 2, 3 అండ్ ఈ పక్క బాక్స్ లో ఏమీ లేదు, బట్ ఇక్కడ ఉంది. నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని? 4. అండ్ నెక్స్ట్ 42 చూడండి, 42 ఇది 1, 2, 3 అండ్ నెక్స్ట్ ఈ లైన్ లో ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 4. 42 కి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని? 4. అండ్ నెక్స్ట్ 42 తర్వాత 45 నెక్స్ట్ నెంబర్ ఏంటి? 47 అండ్ నెక్స్ట్ నెంబర్ ఏంటి? 48. ఓకే, సో ఫస్ట్ 45 కి చూద్దాం. 45 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో 1, 2, 3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది 4 అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా? లేదు. సో 45 కి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 4. నెక్స్ట్ 47 తీసుకుందాం, 1, 2, 3 అండ్ ఇక్కడ ఏమీ లేదు మనకి అండ్ ఇక్కడ కూడా ఏమీ లేదు. 47 కి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 3. అండ్ నెక్స్ట్ 48 తీసుకుందాం. 48 సో మీరు చూసినట్లయితే 1, 2, 3 ఈ బాక్స్ వరకు 3 ఉన్నాయి అండ్ ఈ బాక్స్ లో 4 ఉన్నాయి అండ్ ఇక్కడ ఏమీ లేదు. సో నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని? 4. అండ్ నెక్స్ట్ 50 నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి 53 అండ్ నెక్స్ట్ నెంబర్ 55. సో ఇప్పుడు 50 కి చూద్దాం. 50 కి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్. ఇప్పుడు 50 తీసుకోండి, ఎడ్జసెంట్ కి ఏముంది? ఈ బాక్స్ లో వరకే చూస్తే ఫస్ట్ 1, 2, 3 అండ్ ఈ బాక్స్ లో ఒకటి 4. ఈ బాక్స్ లో ఏమీ లేదు. సో నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 4. అండ్ నెక్స్ట్ 53 తీసుకుందాం. 53 1, 2, 3 ఈ బాక్స్ వరకు అండ్ పక్క బాక్స్ లో ఏమైనా ఉన్నాయా? లేదు. అండ్ ఈ బాక్స్ లో కూడా ఏమీ లేవు. సో నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 3. అండ్ నెక్స్ట్ 55 తీసుకుందాం. 55 కి చూడండి 1, 2, 3 అండ్ ఈ బాక్స్ లో ఏమీ లేదు అండ్ ఈ బాక్స్ లో కూడా ఏమీ లేదు. 55 కి కూడా నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 3. నెక్స్ట్ 56 నెక్స్ట్ నెంబర్స్ రాద్దాము. 56, 58 తర్వాత 61, 63. సో ఇప్పుడు 56 తీసుకుందాం. 56 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. దీనికి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాయండి, 1, 2, 3 అండ్ ఇక్కడ ఏమైనా ఉందా? లేదు. బట్ ఈ బాక్స్ లో ఉంది కాబట్టి 4. అండ్ నెక్స్ట్ 58 తీసుకుందాం. 58 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ చూడండి, 1, 2, 3 ఈ బాక్స్ లో ఏమీ లేదు బట్ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 4. అండ్ నెక్స్ట్ 61 కి చూడండి, 1, 2, 3 అండ్ ఇక్కడ ఏమైనా ఉందా? లేదు. బట్ ఇక్కడ ఉందా? 61 కి 13 ఆల్సో ఎడ్జసెంట్. 61 కి 29 ఎడ్జసెంట్ అంటే నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 4.
4 అండ్ నెక్స్ట్ 63 ఈ బాక్స్ లో వరకు 3 ఉన్నాయి ఓకే అండ్ ఇక్కడ 31 4 అండ్ ఈ బాక్స్ లో ఉన్నాయా లేదు సో నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని 4 నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 4 సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లీస్ట్ ఎడ్జసెన్సీ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము లీస్ట్ ఎడ్జసెన్సీ ఉన్నదేంటి 7 ఇప్పుడు 7 కి ఏది ఎడ్జసెంట్ 39 ఎడ్జసెంట్ అంటే మనము 7 39 మాత్రమే గ్రూప్ చేయగలము ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా అంటే 7 కి అదే ప్లేస్ లో అంటే ఇప్పుడు 3 దగ్గర మనకి ఒక 1 ఉందా లేదు ఎందుకు 7 3 కూడా ఎడ్జసెంట్ సో లేదు కాబట్టి 7 39 మనం పెయిర్ మాత్రమే చేయగలము పెయిర్ చేసినప్పుడు ఇక్కడ చూడండి వర్టికల్ గా ఈ రెండిట్లో కామన్ ఉన్నదేంటి 111 అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు డిఈఎఫ్ అండ్ ఇక్కడ కామన్ ఉన్నవేంటి లాస్ట్ 2 zeros కామన్ ఉన్నాయి అంటే బి బార్ సి బార్ డిఈఎఫ్ అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది బి బార్ సి బార్ డిఈఎఫ్ అంటే పెయిర్ చేసింది మనం పెయిర్ చేసినప్పుడు ఒక లిటరలే రెడ్యూస్ అవుతుంది అండ్ 5 లిటరల్స్ వస్తాయి మనకి బి బార్ సి బార్ డిఈఎఫ్ అంటే ఇప్పుడు 739 కంప్లీట్ అయింది అనమాట గ్రూప్ లో ఇన్వాల్వ్ అయినాయి ఇంకా లీస్ట్ ఎడ్జసెన్సీ ఉన్నవి ఏమైనా ఉన్నాయా 1 అనేది లేదు నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాము 13 కి ఇస్తాము నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాము 13 ఇప్పుడు 13 తో మనం పెయిర్ చేయొచ్చా క్వాడ్ చేయొచ్చా ఆక్టేట్ చేయొచ్చా ఇప్పుడు చూడండి ఇక్కడ 13 29 ఇక్కడ ఉన్నాయి సో నేను ఒక కలర్ తీసుకుంటాను ఒక నిమిషం ఇప్పుడు చూడండి 13 29 ఇవే ప్లేస్ లో ఇక్కడ ఉన్నాయి చూడండి ఇప్పుడు 13 కి 45 అడ్జసెంట్ కదా అంటే 45 61 ఇవే ప్లేస్ లో కనుక ఇక్కడ ఉంటే ఇప్పుడు మనం క్వాడ్ చేయొచ్చు క్వాడ్ అంటే చూడండి ఈ నాలుగిటిని గ్రూప్ చేస్తున్నామని అర్థం క్వాడ్ ఓకే సో క్వాడ్ చేస్తున్నాము అండ్ ఆక్టేట్ చేయడానికి లేదు ఆక్టేట్ చేయడానికి ఉందనుకోండి మళ్ళీ ఇవే ప్లేస్ లో ఉండాలి లేవు కదా మనకి ఓన్లీ ఈ ప్లేస్ లోనే ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాము క్వాడ్ చేస్తున్నాం క్వాడ్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏమవుతుందో చూడండి డిఈ బార్ ఎఫ్ అండ్ ఈ హారిజాంటల్ గా చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ 0 లాస్ట్ 1 కామన్ ఉంది అండ్ ఇక్కడేమో ఫస్ట్ 1 లాస్ట్ 1 కామన్ ఉంది అంటే అన్నిట్లోనూ లాస్ట్ 1 కామన్ ఉంది కాబట్టి లాస్ట్ 1 అంటే ఏంటి ఇక్కడ సి క్వాడ్ చేసాం కాబట్టి 2 లిటరల్స్ రెడ్యూస్ అవుతాయి 4 లిటరల్స్ వస్తాయి అవునా అంటే సిడిఈ బార్ ఎఫ్ ఇప్పుడు ఏవేవి గ్రూప్ లో ఇన్వాల్వ్ అయినాయో చూడండి 13 29 టిక్ చేసుకోండి ఈజీగా ఉంటుంది అండ్ 61 45 ఓకే అండ్ నెక్స్ట్ ప్రయారిటీ నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 2 ఉన్నవి ఇంకేమైనా ఉన్నాయా ఎస్ ఉన్నాయి ఇంకేమున్నాయి మనకి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 2 ఉన్నవి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 2 ఉన్నవేంటి 31 ఎక్కడుందో చూడండి 31 తోటి మనం క్వాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి 31 29 ఓకే అండ్ సేమ్ ఇవే ప్లేస్ లో ఉన్నాయా ఎస్ ఏమేమి ఉన్నాయి మనకి ఇవే ప్లేస్ లో 47 45 ఉన్నాయి ఇవే ప్లేస్ లో మనకి ఏమున్నాయి 47 45 ఉన్నాయి 47 45 అంటే 31 తో మనం ఏం చేయొచ్చు క్వాడ్ చేయొచ్చు ఓకే సో క్వాడ్ చేస్తే సో ఇక్కడ చూసినట్లయితే మనం హారిజాంటల్ గా చేసాం కాబట్టి రెండిట్లోనూ కామన్ ఉన్నదేంటి డిఎఫ్ కామన్ ఉంది రెండిట్లోనూ కామన్ ఉన్నదేంటి డిఎఫ్ కామన్ ఉంది డిఎఫ్ ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 011 అండ్ ఇక్కడేమో 101 అంటే లాస్ట్ 1 కామన్ ఉంది లాస్ట్ 1 అంటే సి సో ఇక్కడ చూడండి 011 అండ్ ఇక్కడ వచ్చేసరికి 101 లాస్ట్ 1 కామన్ కాబట్టి సి రాసాము అండ్ ఇక్కడ కామన్ ఉన్నదేంటి మనకి 11 ఇక్కడ కామన్ ఉన్నదేంటి 11 అంతే కదా సో ఏమైనా మిస్టేక్ రాసామా సారీ 11 కామన్ ఉంది 11 కామన్ ఉంది కాబట్టి డిఎఫ్ అని రాసాము ఓకే
సో ఇక్కడేమో 011 అండ్ ఇక్కడేమో 101 మనం క్వాడ్ చేసాము. క్వాడ్ చేసినప్పుడు సో మనకి ఇక్కడ 4 లిటరల్స్ రావాలి. సో ఇక్కడ మిస్టేక్ వేసామా చూడండి, 4 లిటరల్స్. ఇదేమో 011. సారీ, మనం గ్రూప్ చేయటం తప్పు చేసామమ్మా, ఒక నిమిషం. సో 3129 సో ఇక్కడ చూడండి 3129 అండ్ 6261 అది మిస్టేక్. 6261 అంటే 1111 అంటే BC అని అర్థం. BC అందుకే గ్రూపింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి, అదే ప్లేసెస్ లో చేయాలి, అంతే కదా. ఇప్పుడు చూడండి 23కి 55 అడ్జసెంట్, 21కి 53 అడ్జసెంట్, అలానే 31కి 62 అండ్ 29కి 61. ఓకే, సో అంటే ఇక్కడ మీరు అరైజ్ చేయండి. ఇప్పుడు ఏమేం గ్రూప్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? 31, 29, దానితో పాటు 62, 61 అంటే 61 టిక్ చేసింది కదా, అండ్ ఆల్సో 63, ఇది 63 టిక్ చేసుకోండి, 63 టిక్ చేయండి. ఓకే, 63, 61 ఇది 63. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రయారిటీ 2 ఉన్నవి ఇంకేమైనా ఉన్నాయా? 2 ఉన్న టర్మ్స్ లేవు. సో నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాము? 3 ఉన్నవి. సో ఆల్రెడీ 29 గ్రూప్ లో ఇన్వాల్వ్ అయిపోయింది, అండ్ 37కి ఇద్దాం ప్రయారిటీ. 37, సో 37కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 3 ఉన్నాయి. సో 37 ఎక్కడుందో చూడండి. 37 ఎక్కడుంది? ఇక్కడ ఉంది 37. ఇప్పుడు 37 తోటి మనము ఆక్టేట్ చేయడానికి పాసిబిలిటీ ఉందా, క్వాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉందా అనేది చూడండి. ఇప్పుడు చూడండి 37 సెలెక్ట్ చేసుకుంటే 37 సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇలా గ్రూప్ చేయొచ్చు కదా మనం వర్టికల్ గా. ఓకే, సో అంటే ఇక్కడ 53 కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు, సో అది కూడా ఏమవుతుంది ఇక్కడ మనకి గ్రూప్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సేమ్ అలానే ఇక్కడ 4 1s ఉన్నాయా ఆక్టేట్ చేయడానికి? లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి సేమ్ ఇవే ప్లేసెస్ లో ఇక్కడ 1s ఉన్నాయా? లేవు. అంటే మనం ఇక్కడ ఏం చేయగలము? క్వాడ్ మాత్రమే చేయగలము. సో క్వాడ్ చేసినప్పుడు ఎక్స్ప్రెషన్ చూడండి, ఇక్కడ ఏమి కామన్ ఉంది? ఏ కామన్ ఉంది చూడండి. ఈ నాలుగిట్లోని ఇక్కడ 4 1s కామన్ ఉంది, అండ్ ఇక్కడ ఏం రాయొచ్చు? DE బార్ F, DE బార్ F, DE బార్ F. ఓకే, సో ఇలా మనము క్వాడ్ చేసాము. క్వాడ్ చేసినప్పుడు ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? ఇక్కడ 37 తో పాటు 53 కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 3 ఉన్నవి చూడండి. 47 ఎక్కడుందో చూడండి. 47, సో ఇది 47. సో మనం 1 ప్లేస్ చేయలేదు, ఇక్కడ 47 దగ్గర 1 ఉంది, అండ్ దీనికి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 1 2 3, అండ్ ఇక్కడ ఏమీ లేదు, అండ్ ఇక్కడ కూడా ఏమీ లేదు. సో ఇందాక అరేంజ్ చేసినప్పుడు పోయినట్టుంది. సో 47 ఇక్కడ ఉంది. సో 47 తోటి ఇక్కడ ఆక్టేట్ చెయ్యొచ్చు. 47 తోటి ఇక్కడ మనము ఆక్టేట్ చెయ్యొచ్చు. ఓకే, అలానే ఇందాక మీరు 37 తీసుకున్నారు కదా, 37 ఉంది అంటే ఇక్కడ ఆక్టేట్ చేయొచ్చు. 37 ఉంది కదా, ఇక్కడ మనము ఆక్టేట్ చేయొచ్చు. ఓకే, సో అంటే ఇక్కడ 37 తో ఆక్టేట్ చేసినప్పుడు ఇక్కడ ఏ కామన్ ఉంది, అండ్ ఈ రెండిట్లోనూ కామన్ ఉంది ఏంటి? DF. DF అంటే ఇక్కడ ఈ బార్ అనేది రాదు, అంటే వీ కెన్ రైట్ ADF. ఓకే, అంటే ADF అని రాయొచ్చు. అండ్ ఇప్పుడు మనం 37 తోనే గ్రూప్ చేసినప్పుడు 37, 53, 55 కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. 55 తో పాటు 47, 39 ఆల్రెడీ టిక్ మార్క్ ప్లేస్ చేసి ఉంది. ఓకే, సో ఇలా గ్రూపింగ్ అనేది చేసాము. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాము? 3 కూడా అయిపోయినాయి కాబట్టి 0నో ఏదో ఒకటి కన్సిడర్ చేసుకోండి. చేసుకున్నప్పుడు నేను ఇప్పుడు చూడండి వీటితోటి 16 చేస్తున్నాను. 16 మనం గ్రూపింగ్ ఎలా చేయొచ్చు అని చెప్పాను? పెయిర్ చేయొచ్చు అన్నాము,
క్వాడ్ చేయొచ్చు అన్నాము, ఆక్టేట్ చేయొచ్చు అన్నాము. ఆక్టేట్ అంటే 8 తర్వాత పాసిబిలిటీ ఏంటి? 2 power 3 తర్వాత 2 power 4. 2 power 4 అంటే ఏంటి? 16. 2 power 4 అంటే ఏంటి? 16. ఓకే. సో మనం 4 వేరియబుల్ కే మ్యాప్ తీసుకున్నప్పుడు ఈ కార్నర్స్ కూడా మనకి ఎడ్జెస్ అంటే కదా, అంటే టోటల్ గా ఈ8 టోటల్ గా మనం ఎన్ని చేయొచ్చు? 16 చేయొచ్చు. ఏం చేయొచ్చు? 16 ని మనం గ్రూప్ చేస్తే ఇంకా ఈ మిన్ టర్మ్స్ అన్ని మనకి గ్రూప్ లో ఇన్వాల్వ్ అయిపోయినాయి. ఎక్కడ ఏ మిన్ టర్మ్ మిగలలేదు, మీరు ఒకసారి చూసుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది? హారిజాంటల్ గా ఏమీ కామన్ లేదు, వర్టికల్ గా వచ్చేసరికి ఇదేమో 000, ఇదేమో 010, అంటే ఫస్ట్ 0 లాస్ట్ 0 మాత్రమే కామన్ ఉన్నాయి. అంటే వీ కెన్ రైట్ d bar f bar, వీ కెన్ రైట్ d bar f bar, d bar f bar. సో టోటల్ గా మనకి ఇక్కడ 5 టర్మ్స్ వచ్చినాయి. టోటల్ గా ఎన్ని టర్మ్స్ వచ్చినాయి? 5 టర్మ్స్. సో ఏం లేదు, కొంచెం మ్యాపింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి అమ్మా, కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే. సో ఇది మనకి 6 వేరియబుల్ కే మ్యాప్. మనకి మెయిన్ ఎడ్జసెన్సీస్ రాయటం. ఎడ్జసెన్సీస్ రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ గ్రూపింగ్ చేయటం. సో ఆ గ్రూపింగ్ ఎలా చేయాలి అనేది, సో నేను చెప్పాను కదా, మనం ఏదైతే మిన్ టర్మ్ మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ మిన్ టర్మ్ దగ్గర కర్సర్ ప్లేస్ చేసి దాంతో మాక్సిమం ఎంత గ్రూప్ చేయగలము. 16 చేయడానికి ఉందా? లేదు. లేనప్పుడు 8 చేయడానికి ఉందో లేదో చూడండి. అది లేదు. 8 చేయడానికి లేనప్పుడు 4 చేయడానికి ఉందా? అది లేనప్పుడు పేర్ చేయడానికి ఉందా? సో ఇలా పాసిబిలిటీస్ చూస్తాము. ఇప్పుడు నేను 7 దగ్గర మార్కర్ ప్లేస్ చేశాను. 7 తో నాకు 16 చేయడానికి పాసిబిలిటీ ఉందా? లేదు. అందుకు అసలు 16 కి ఒకటే అడ్జసెంట్ ఉంది, అది కూడా ఏంటి? 39. అంటే మనం పెయిర్ మాత్రమే చేయగలము. ఈ 7 తో పెయిర్ మాత్రమే చేయగలము, ఇంకేం పాసిబిలిటీ లేదు మనకి. ఓకే. సో అలా చూసుకుంటాం 8 చేయడానికి ఉందా లేదంటే క్వాడ్ చేయడానికి ఉందా అని. ఇప్పుడు 13, 29 సెలెక్ట్ చేసుకున్నాం. 13, 29 సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇవే ప్లేస్ లో ఇక్కడ కూడా ఉన్నాయి కదా మనకి నెంబర్స్. ఏ నెంబర్స్ అవే ప్లేస్ లో ఉంది మనకి? 62, 45. అంటే మనం క్వాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవే ప్లేస్ లో ఇక్కడ వన్స్ ఉండి ఇక్కడ కూడా వన్స్ ఉంటే మనం ఏం చేస్తాం? అప్పుడు ఆక్టేట్ చేస్తాం. ఏం చేస్తాం? మనము ఆక్టేట్ చేస్తాము సేమ్ పొజిషన్ లో ఉంటే కనుక. ఓకే. సో ఇది 6 వేరియబుల్ కే మ్యాప్. దీంట్లో మ్యాక్స్ టర్మ్స్, ఇప్పుడు దీనికే ఎస్ఓపి రాయమన్నారు, దీనికే పిఓఎస్ ఎక్స్ప్రెషన్ రాయమన్నారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏవైతే ఖాళీగా మిగిలిపోయినాయో ఆ ప్లేసెస్ లో ఏం పెడతారు అంటే వీటిలో మిస్ అయిన నెంబర్సే కదా మనకి మ్యాక్స్ టర్మ్స్, జీరోస్ ప్లేస్ చేస్తాం. ఏం ప్లేస్ చేస్తాం? జీరోస్ ప్లేస్ చేస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను జీరోస్ ప్లేస్ చేస్తున్నాను. జీరోస్ ప్లేస్ చేసి గ్రూపింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ జీరోస్ ప్లేస్ చేసాం. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ 32 చేయొచ్చా? 32 ఉన్నాయా? ఇక్కడ చూడండి, ఇవన్నీ 8, సారీ ఇవన్నీ 8 అంతే కదా. 8 + 8 అంటే ఇక్కడ 16. ఓకే. సో అంటే మనము ఇలా గ్రూప్ చేయొచ్చు. ఓకే. సో మ్యాక్స్ టర్మ్ లో ఇలా గ్రూప్ చేసినప్పుడు హారిజాంటల్ గా మనకి ఏమీ కామన్ లేదు, వర్టికల్ గా వచ్చేసరికి ఫస్ట్ 0 లాస్ట్ 1 కామన్ ఉంది. ఫస్ట్ 0 అంటే వీ కెన్ రైట్ 0 is the uncomplement of a variable and 1 is the complement of a variable. ఓకే. సో మనం ఏం రాయొచ్చు ఇక్కడ? ఇక్కడ చూడండి, ఫస్ట్ 0 కామన్ ఉంది, లాస్ట్ 1 కామన్ ఉంది, అంటే d + f bar, d + f bar అని రాయొచ్చు. అంటే మనకి ఇక్కడ మ్యాక్స్ టర్మ్స్ ని గ్రూప్ చేసినప్పుడు వచ్చేదేంటి మనకి? సమ్ టర్మ్. ఓకే. అండ్ రిమైనింగ్ ప్లేస్ లో కూడా జీరోస్ ప్లేస్ చేయాలి కదా. సో ఇది కొంచెం ఏంటి అంటే నేను మ్యాక్స్ టర్మ్స్ ఏమీ రాయట్లేదు, జస్ట్ ఇక్కడ డైరెక్ట్ గా ప్లేస్ చేసి రాస్తున్నాము. సో ఇక్కడ ఆల్ జీరోస్ వచ్చినాయి, అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఆల్ జీరోస్ వచ్చినాయి. సో ఇక్కడ కూడా మనం 16 గ్రూప్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనము 16 గ్రూప్ చేయొచ్చు. 16 గ్రూప్ చేస్తే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఈ 16 కదా మనం గ్రూప్ చేస్తుంది. సో చూడండి, ఇది ఈ పాసిబిలిటీ ఉంది కదా మనకి 16 చేయడానికి. సో ఈ 16 గ్రూప్ చేస్తున్నాం. గ్రూప్ చేసినప్పుడు ఇక్కడ 110 ఉంది, ఇక్కడ 100 ఉంది, అంటే ఫస్ట్ 1 లాస్ట్ 0 కామన్. ఫస్ట్ 1 లాస్ట్ 0 కామన్ అంటే ఫస్ట్ 1 ఏంటి? d బార్. లాస్ట్ 0 ఉంది కాబట్టి వీ కెన్ రైట్ ఇట్ యాజ్ d బార్ + f.
అండ్ ఇంకా ఎక్కడ జీరోస్ ప్లేస్ చేయాలి మనము, ఇక్కడ ఒక జీరో ప్లేస్ చేయాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ జీరోస్ ప్లేస్ చేయాలి. ఓకే, సో మనకి ఇంకా పాసిబిలిటీ చూడండి, మనం ఇక్కడ క్వాడ్ చేయొచ్చు, ఇక్కడ క్వాడ్ చేయొచ్చు అండ్ ఇక్కడ జీరో ఉంది, ఇక్కడ జీరో ఉంది. ఇప్పుడు ఈ జీరోతో మనం క్వాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉందో లేదో చూడండి. ఇక్కడ 15 14 అదే ప్లేస్ లో 10 11 దగ్గర జీరోస్ ఉండాలి, లేదు కాబట్టి ఇక్కడ పెయిర్ మాత్రమే వస్తుంది. అంటే ఈ 2 టర్మ్స్ తో పాటు అడిషనల్ గా ఇంకొక 2 టర్మ్స్ వస్తాయి. ఓకే, అప్పుడు మనకి ఏమొచ్చినట్లు, పిఓఎస్ ఎక్స్ప్రెషన్ వచ్చినట్లు. అవునా, ఏమొచ్చినట్లు, పిఓఎస్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇది 6 వేరియబుల్ కే మ్యాప్. సో మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇదే ప్రొసీజర్. ఫస్ట్ మీరు కే మ్యాప్ డ్రా చేయటం నేర్చుకోండి 6 వేరియబుల్ది అండ్ దాంట్లో డెసిమల్ డెసిగ్నేషన్స్ ప్లేస్ చేయాలి. ఆఫ్టర్ దట్ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ ని బేస్ అయ్యి మిన్ టర్మ్స్ ఇస్తే గనక కే మ్యాప్ లో 1 గా ప్లేస్ చేస్తాము, మ్యాక్స్ టర్మ్స్ ఇస్తే గనక మనం కే మ్యాప్ లో జీరోస్ గా ప్లేస్ చేస్తాము. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి, ప్లేస్ చేసిన తర్వాత ఈచ్ గివెన్ మిన్ టర్మ్ ఆర్ మ్యాక్స్ టర్మ్ కి మనం నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాయాలి. రాసిన తర్వాత లీస్ట్ ఎడ్జసెన్సీ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము, దాన్ని కన్సిడర్ చేసుకొని దాంతో మాక్సిమం ఎంత గ్రూప్ చేయొచ్చు. అంటే ఇక్కడ గ్రూపింగ్ పెయిర్, క్వాడ్, ఆక్టేట్, లేదంటే 16, లేదంటే 32 ఇలా ఉంటేనే మనం గ్రూపింగ్ అనేది చేస్తాం. అంతేగాని 3 5 7 చేయము గ్రూపింగ్ అనేది. ఓకే, సో గ్రూపింగ్ చేస్తాం. గ్రూపింగ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న కామన్ టర్మ్స్ మీరు రాయాలి. ఓకే, సో అలా లీస్ట్ ఎడ్జసెన్సీ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుంటూ మనం గ్రూపింగ్ చేయాలి. గ్రూపింగ్ చేసినప్పుడు ఫైనల్ గా అన్ని మిన్ టర్మ్స్ మనకి గ్రూప్ లో ఇన్వాల్వ్ అయితేనే మనకి కంప్లీట్ గా మినిమైజ్ అయిన ఎక్స్ప్రెషన్ అనేది వచ్చినట్లు. అన్ని మిన్ టర్మ్స్ గ్రూప్ లో ఇన్వాల్వ్ అవ్వాలి మనకి. ఓకే, సో అదే సేమ్ మిన్ టర్మ్స్ ఇచ్చి పిఓఎస్ ఎక్స్ప్రెషన్ రాయమన్నారు అనుకోండి, మిన్ టర్మ్స్ కాకుండా రిమైనింగ్ మిస్సింగ్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో, మిస్సింగ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవేమవుతాయి మనకి మ్యాక్స్ టర్మ్స్ అవుతాయి. ఏమవుతాయి మనకి మ్యాక్స్ టర్మ్స్ అవుతాయి. ఆ మ్యాక్స్ టర్మ్స్ ని కే మ్యాప్ లో జీరోస్ గా ప్లేస్ చేయండి, వాటిని గ్రూప్ చేస్తే మనకు వచ్చేది మినిమైజ్డ్ పిఓఎస్ ఎక్స్ప్రెషన్. మినిమైజ్డ్ పిఓఎస్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 6 వేరియబుల్ కే మ్యాప్. సో ఇప్పుడు వరకు మనము 2 వేరియబుల్, 3 వేరియబుల్, 4 5 అండ్ 6 వేరియబుల్ కే మ్యాప్ మిన్ టర్మ్స్ ఇచ్చినప్పుడు ప్లేస్ చేయటం, అలానే మినిమైజ్ చేసాము, అలానే మ్యాక్స్ టర్మ్స్ ని ప్లేస్ చేసి మినిమైజ్ చేయటం నేర్చుకున్నాము. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో నేను టాబ్లర్ మెథడ్ స్టార్ట్ చేస్తానమ్మా. సో మీరు ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఈ రోజు నేను మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా సెండ్ చేస్తాను. సో మీరు యూనిట్ వైజ్ గా దాంట్లో ఉన్న ప్రతి ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి, మీకు ఏమైనా డౌట్ వస్తే అడగండి. ఓకే, సో ఈ 6 వేరియబుల్ కే మ్యాప్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. 6 వేరియబుల్ కే మ్యాప్. సో ఎవరికి ఏం డౌట్ లేదా ఈ 6 వేరియబుల్ కే మ్యాప్? ఓకే, సో రేపటి క్లాస్లో మనం టాబ్లర్ మెథడ్ డిస్కస్ చేద్దాము. సో ఈలో ప్రాక్టీస్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. వేణుగోపాల్. వేణుగోపాల్ అన్మ్యూట్ చేసుకోమ్మా, అడుగు డౌట్. గ్రూపింగ్ చేయటం అర్థం కావట్లేదు. గ్రూపింగ్ చేయటం అర్థం కావట్లేదా? సో ఒక్కసారి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, ఒకసారి కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక 4 వేరియబుల్ కే మ్యాప్ తీసుకోండి. సో మీకు ఎడ్జసెన్సీస్ రాయటం క్లియర్ ఐడియా వచ్చింది కదా. సో ఎడ్జసెన్సీస్ రాసిన తర్వాత మీరు ఒక మిన్ టర్మ్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు 1 కి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 2 ఉన్నాయి, ఇప్పుడు 3 కి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 3 ఉన్నాయి, 4 తీసుకోండి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 1 ఉంది, 5 అనే మిన్ టర్మ్ తీసుకోండి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 2 ఉన్నాయి. ఫస్ట్ ఎడ్జసెన్సీస్ రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో లీస్ట్ ఎడ్జసెన్సీ ఉన్నది ఏంటి, మనము 4 సెలెక్ట్ చేసుకుంటాం. 4
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డెసిమల్ డెసిగ్నేషన్స్ కూడా రాసామనుకోండి 0 1 2 3 4 సారీ 4 ఇక్కడ వస్తుంది 4 ఓకే. సో ఇప్పుడు 4 ఇక్కడ ఉంది, ఈ 4ని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు ఓకే. ఇప్పుడు ఈ 4తో మాక్సిమం ఎంత చేయగలవు మాక్సిమం గ్రూపింగ్ ఎంత చేయగలవు. సో నేను గ్రూపింగ్ ఎలా చేయాలని చెప్పాను, సింగిల్ గా ఉంటే సింగిల్ గానే ఉంటుంది టర్మ్, అంటే సింగిల్ గా ఎప్పుడు ఉంటుంది, దాని పక్కన ఏవి అడ్జసెంట్ లేకపోతే అది సింగిల్ గా ఉంటుంది మనకి టర్మ్ అనేది. ఇక్కడ చూడండి మనకి ఒక మిన్ టర్మ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని పక్కన అడ్జసెంట్ గా ఏమీ లేకపోతే ఆ టర్మ్ సింగిల్ గా ఉంటుంది ఓకే. అండ్ నెక్స్ట్ 2 పవర్ 1 అంటే ఏంటి 2. పెయిర్ అంటే ఏంటి, ఒక మిన్ టర్మ్ తీసుకున్నాము దాని పక్కన ఒకటి మాత్రమే అడ్జసెంట్ గా ఉంటే అదేమవుతుంది పెయిర్. అంటే గ్రూపింగ్ ఎలా చేయొచ్చు, సింగిల్ గా ఉన్న టర్మ్ ని గ్రూప్ చేయొచ్చు, పెయిర్ చేయొచ్చు, నెక్స్ట్ క్వాడ్ చేయొచ్చు, అంటే 4 ones ని గ్రూప్ చేయొచ్చు అని అర్థం. అండ్ 8 చేయొచ్చు, అండ్ నెక్స్ట్ 16 చేయొచ్చు ఓకే. గ్రూపింగ్ ఇలా చేస్తాము ఏంటి, పెయిర్, క్వాడ్, ఆక్టెట్, లేదంటే 16, లేదంటే 32 పాసిబిలిటీ ఉంటే 32 చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఉంది, మనం 4 సెలెక్ట్ చేసుకున్నాం, ఇప్పుడు దీంతో గ్రూపింగ్ చేయాలి. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 1 ఉంది, ఇంకేమీ లేదు. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న మిన్ టర్మ్ ఏంటి 4 కదా, 4 దగ్గర జస్ట్ మీరు మార్కర్ ప్లేస్ చేయండి. ప్లేస్ చేసినప్పుడు ఇప్పుడు 4 తోటి నాకు 4 ones చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా చూడండి. ఇప్పుడు 4 తోటి 4 ones చేయడానికి పాసిబిలిటీ ఉందా, లేదు. చూడండి ఇక్కడ ఏమైనా 1s ఉన్నాయా, మనకి ఏమీ లేవు. అంటే ఇప్పుడు 4ని దేంతో పేర్ చేయగలము, ఇలా మాత్రమే గ్రూప్ చేయగలము. అంటే 4ని ఈ టర్మ్ తో మాత్రమే మనం పేర్ చేయగలం. పెయిర్ అంటే రెండు గ్రూప్ లో ఇన్వాల్వ్ అయితే దాన్ని మనం పెయిర్ అంటాము. 4 గ్రూప్ లో ఇన్వాల్వ్ అయితే దాన్ని మనం క్వాడ్ అంటాము. అంటే ఇప్పుడు 4 అనే మిన్ టర్మ్ ని దీంతో మాత్రమే గ్రూప్ చేయగలను నేను. ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా మనకి, ఇక్కడ ఏమైనా 1s ఉన్నాయా లేదు. అంటే ఈ రెండింటిని మాత్రమే మనం గ్రూప్ చేయగలము. ఇప్పుడు రెండింటిని గ్రూప్ చేసాం కాబట్టి దాన్ని ఏమంటాము పెయిర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 4 అనే మిన్ టర్మ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1 ఉంది, ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న మిన్ టర్మ్ 4. ఇప్పుడు దీని దగ్గర కర్సర్ ప్లేస్ చేయండి, మార్కర్ ప్లేస్ చేయండి. ఇప్పుడు దీంతో నేను ఎలా గ్రూప్ చేయగలను, ఈ 4 గ్రూప్ చేయొచ్చా, ఈ 4ని క్వాడ్ చేయొచ్చు. సో నేను ఎలా చెప్పాను అంటే మీకు గ్రూపింగ్ చేసినప్పుడు గ్రూపింగ్ ఎలా చేస్తాము, హారిజాంటల్ గా అయినా చేయొచ్చు అని చెప్పాను, వర్టికల్ గా అయినా గ్రూప్ చేయొచ్చు అని చెప్పాను. హారిజాంటల్ గా చేయొచ్చు గ్రూపింగ్, లేదా వర్టికల్ గా చేయొచ్చు గ్రూపింగ్ ఓకే. బట్ నాట్ డయాగ్నల్లీ. ఎట్లా చేయకూడదు అంటే ఇక్కడ ఉంది 4 ones ఉన్నాయి కదా అని చెప్పి డయాగ్నల్ గా చేయకూడదు ఓకే. గ్రూపింగ్ షుడ్ బి డన్ ఎయిదర్ వర్టికల్లీ ఆర్ హారిజాంటల్లీ బట్ నాట్ డయాగ్నల్లీ. సో ఫస్ట్ కేమ్యాప్ రూల్స్ గుర్తుండాలన్నమాట. గ్రూపింగ్ మనము హారిజాంటల్ గా చేయొచ్చు లేదా వర్టికల్ గా చేయొచ్చు, అంటే ఇలా చేయాలన్నమాట. నెక్స్ట్ గ్రూపింగ్ చేసినప్పుడు ఆ గ్రూప్ యొక్క షేప్ అనేది ఎయిదర్ స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి ఇలా గ్రూప్ చేసాము అంటే ఏంటి, రెక్టాంగులర్ షేప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గ్రూప్ చేస్తే ఈ షేప్ ఏమవుతుంది, స్క్వేర్ షేప్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను చూడండి ఈ 4 గ్రూప్ చేసాము, ఈ 4 గ్రూప్ చేసినప్పుడు షేప్ ఎలా వచ్చింది మనకి, రెక్టాంగులరే కదా. ఈ 4ని గ్రూప్ చేసాం మనము, అవునా. గ్రూప్ చేసినప్పుడు షేప్ ఎలా వచ్చింది మనకి, రెక్టాంగులర్ వచ్చింది. ఫస్ట్ కేమ్యాప్ రూల్స్ అన్నమాట. గ్రూపింగ్ షుడ్ బి డన్ ఎయిదర్ హారిజాంటల్లీ ఆర్ వర్టికల్లీ బట్ నాట్ డయాగ్నల్లీ ఓకే. సో అది ఫస్ట్ పాయింట్. గ్రూప్ చేసినప్పుడు దాని యొక్క షేప్ అనేది ఎలా ఉండాలి, రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ షేప్ ఉండాలి ఓకే. అండ్ వన్ మోర్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే వీ కెన్ గ్రూప్ వ్రాపింగ్. అంటే వ్రాపింగ్ అంటే ఏంటి, వ్రాప్ అరౌండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక 1 ఇక్కడ ఒక 1 తీసుకున్నాం. వ్రాపింగ్ అంటే కార్నర్స్ ని కూడా మనం గ్రూప్ చేయొచ్చు
అంటే ఇక్కడ ఒక 1 ఉంది, ఇక్కడ ఒక 1 ఉంది, ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1 ఉందనుకోండి. ఇప్పుడు ఈ మిన్ టర్మ్ సెలెక్ట్ అయింది మీకు. జనరల్ గా మనం ఎలా థింక్ చేస్తాము, ఇప్పుడు దీని పక్కన ఏమైనా అడ్జసెంట్ గా ఉన్నాయా, నాకు గ్రూప్ చేయాలి అంటే పక్కన ఉండాలి కదా, మనకి ఏమీ లేవు. అప్పుడు ఏం చూస్ చేసుకుంటాము, కార్నర్స్ ఆల్సో అడ్జసెంట్ అనే ఒక పాయింట్ చెప్పాం కదా. సో కార్నర్ అంటే ఏంటి, ఇప్పుడు దీనికి ఇది అడ్జసెంట్ కాబట్టి ఫస్ట్ థాట్ మీకు ఏమొస్తుంది, పేర్ చేయొచ్చు కదా అని వస్తుంది, పేర్ చేయొచ్చు కదా అని వస్తుంది. మనం 4 వేరియబుల్ కే మ్యాప్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్నర్స్ లో కూడా వన్స్ ఉంటే, ఈ కార్నర్ లో కూడా వన్స్ ఉంటే, అంటే వీ కెన్ గ్రూప్ అంటే క్వాడ్ చేయొచ్చు అనమాట. ఈ 4ని గ్రూప్ చేయొచ్చు, ఈ కార్నర్, ఈ కార్నర్, ఈ కార్నర్ అండ్ ఈ కార్నర్. వ్రాపింగ్ అనమాట, అంటే కార్నర్స్ 4ని కూడా మనము గ్రూప్ చేయొచ్చు. ఎందుకు, ఇప్పుడు ఈ మిన్ టర్మ్ సెలెక్ట్ చేసుకున్నావు, దీనికి ఇది అడ్జసెంట్, దీనికి ఇది అడ్జసెంట్, దీనికి ఇది అడ్జసెంట్, దీనికి ఇది అడ్జసెంట్. అంటే ఇప్పుడు కార్నర్స్ అడ్జసెంట్ గా ఉన్నప్పుడు ఆ 4ని గ్రూప్ చేస్తే మీకు ఏ షేప్ ఫామ్ అవుతుంది, స్క్వేర్. ఏ షేప్ ఫామ్ అవుతుంది, స్క్వేర్. ఓకే, అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ వన్స్ ఉన్నాయి, ఇక్కడ వన్స్ ఉన్నాయి, ఇక్కడ వన్స్ ఉన్నాయి. వన్స్ వచ్చినప్పుడు మీరు దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఇప్పుడు ఈ మిన్ టర్మ్ వచ్చింది. ఈ మిన్ టర్మ్ వచ్చినప్పుడు ఈ మూడింటిని చెయ్యకూడదు, దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రాంగ్. ఓన్లీ పెయిర్ మాత్రమే చెయ్యాలి. అంటే మీరు ఈ రెండింటినే గ్రూప్ చేయాలి, ఈ రెండింటినే గ్రూప్ చేయాలి, మూడింటిని గ్రూప్ చేయకూడదు, మూడింటిని గ్రూప్ చేయకూడదు. ఓకే, సో గ్రూపింగ్ చేయాలి అంటే 2 టర్మ్స్ అయినా ఉండాలి, 2 వన్స్ అయినా ఉండాలి, 4 వన్స్ అయినా ఉండాలి, 8 వన్స్ అయినా ఉండాలి. అర్థమైందా? ఓకే, ఇలా 3 ఉన్నాయి కదా అని చెప్పి 3 చేయకూడదు. అందుకే ఫస్ట్ రూల్ చెప్పాను, గ్రూపింగ్ ఎలా చేస్తాము, సింగిల్ గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఒకటి ఉంది, ఈ పక్కన ఏమీ లేవు, అంటే ఏమీ గ్రూప్ చేయడానికి లేవు కాబట్టి ఈ సింగిల్ టర్మ్ నే మనం ఇక్కడ రాసేస్తాము. అది ఇదనమాట సింగిల్ వన్. నెక్స్ట్ 2 అంటే దీని పక్కన ఓన్లీ ఒకటి మాత్రమే ఉంది, అంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు, పెయిర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది, క్వాడ్ చేయడానికి లేదనమాట. అలా కాకుండా ఇక్కడ వన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు, క్వాడ్ చేయొచ్చు, అప్పుడు మనం ఏం చేయొచ్చు, క్వాడ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ రూల్ ఏంటి అంటే గ్రూపింగ్ మనము హారిజాంటల్ గా, వర్టికల్ గా చేస్తాము. అండ్ వ్రాపింగ్ అరౌండ్ అంటే కార్నర్స్ అని అర్థం, వ్రాపింగ్ అరౌండ్ అంటే కార్నర్స్ అని అర్థం. ఓకే, గ్రూపింగ్ షుడ్ బి డన్ ఎయిదర్ హారిజాంటల్లీ ఆర్ వర్టికల్లీ బట్ నాట్ డయాగ్నల్లీ. అండ్ గ్రూపింగ్ చేసినప్పుడు వీ కెన్ గ్రూప్ పెయిర్ అంటే 2 టర్మ్స్ ని, అంటే 2 మిన్ టర్మ్స్ ని, క్వాడ్ అంటే 4 మిన్ టర్మ్స్ ని, అండ్ ఆక్టేట్ అంటే 8 మిన్ టర్మ్స్ ని, అలా అంటే నెక్స్ట్ 16 అంటే 16 మిన్ టర్మ్స్ ని అలా గ్రూప్ చేయొచ్చు. అంతేగాని 3 మిన్ టర్మ్స్, 5 మిన్ టర్మ్స్, 7 మిన్ టర్మ్స్ అలా గ్రూప్ చేయకూడదు. సో ఇవి డూస్ అండ్ డోంట్స్ లో ఏంటి, డయాగ్నల్ గా చేయకూడదు. ఓకే, గ్రూపింగ్ అనేది డయాగ్నల్ గా చేయకూడదు. అండ్ గ్రూపింగ్ అనేది 3 బాక్సెస్ ని, 3 సెల్స్ ని, 5 సెల్స్ ని, 7 సెల్స్ ని ఇట్లా గ్రూప్ చేయకూడదు. ఓకే, ఓన్లీ 2 పవర్స్ అనమాట, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3. అంటే పెయిర్, క్వాడ్, ఆక్టెట్, 16 ఉంటే 16, 32 ఉంటే 32, ఇలా గ్రూపింగ్ అనేది చేయొచ్చు. సో మీకు ఇది క్లియర్ ఐడియా ఎప్పుడు వస్తుంది అంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్ ప్రాబ్లమ్స్. ఎక్కువ ప్రాబ్లమ్స్ మీరు చేస్తే కొద్దీ మీకు ఏంటి ఐడియాస్ వస్తున్నాయి, ఓకే ఇలా చేయొచ్చా, ఇక్కడ పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇలా చేయొచ్చు, నేను పేరే చేశాను బట్ ఇక్కడ క్వాడ్ పాసిబిలిటీ ఉంది సో క్వాడ్ చేయొచ్చు. సో మీకు అది ఏంటి అంటే ఒక 10 to 20 ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే దెన్ ఓన్లీ యూ విల్ గెట్ క్లియర్ ఐడియా. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి, చేసే కొద్దీ మీకు ఏంటి అంటే అర్థం అవుతూ ఉంటుంది గ్రూపింగ్ అనేది. సో వితౌట్ ప్రాక్టీస్ ఓన్లీ క్లాస్ విని మీరు ప్రాబ్లమ్స్ రాయాలి అంటే డైరెక్ట్ గా అనేది రాదు. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్ ప్రాబ్లమ్స్. ఓకే, నేను మెటీరియల్ ఆల్రెడీ సెండ్ చేశాను. అండ్ ఈ రోజు నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇస్తాను మీకు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో మీరు అక్కడ ఉన్న కే మ్యాప్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఇచ్చారో యాజ్ గా ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు సాల్వ్ చేసినప్పుడు ఆన్సర్ కరెక్టా కాదా అనేది మనం నెక్స్ట్ క్లాస్ చెప్పుకుంటాం కదా. సో ఈ ప్రాబ్లము ఇచ్చారు, నాకు ఈ ఆన్సర్ వచ్చింది, ఇది కరెక్టా కాదా అని చెప్పేసి అడగండి, మనం చెక్ చేద్దాం ఆన్సర్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. ఓకే, సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సో గ్రూపింగ్ ఏంటి అంటే మీరు ప్రాక్టీస్ చేయాలండి, ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది.
ఓకే, సో మనం ఒక మింటమ్ ని సెలెక్ట్ చేసుకొని అక్కడ మార్కర్ ప్లేస్ చేసినప్పుడు దానితో మాక్సిమం ఎన్ని చేయొచ్చో చూస్తాము. ఇప్పుడు నేను ఇక్కడ మార్కర్ ప్లేస్ చేసినప్పుడు మనం గ్రూపింగ్ హారిజాంటల్ గా వర్టికల్ గా అంటాం కదా. ఇప్పుడు హారిజాంటల్ గా ఇట్లా చేశాను అనుకోండి, దీంట్లో నాకు 4 1s కవర్ అవ్వచ్చు. ఓకే, అంటే మనము ఏదైతే మింటమ్ సెలెక్ట్ చేసుకుంటామో అక్కడ మార్కర్ ప్లేస్ చేసి మనం గ్రూపింగ్ హారిజాంటల్ గా చేయొచ్చు, వర్టికల్ గా చేయొచ్చు. వర్టికల్ గా అంటే ఇలా పాసిబిలిటీ ఉందా, ఇలా పాసిబిలిటీ ఉందా అనేది మీరు చెక్ చేసుకోండి. అండ్ చెక్ చేసుకున్న తర్వాత దాంట్లో ఎన్ని మింటమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి ఆ గ్రూప్ లో, ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 16 ఉండొచ్చు. అంతేగాని 3 కానీ 5 కానీ 7 కానీ అలానే 9 ఉంటే 9 కానీ వాటిని అలా గ్రూప్ చేయము. ఓకే, సో పెయిర్, క్వాడ్, ఆక్టెట్, 16, 32 ఇలా మాత్రమే మనం గ్రూపింగ్ అనేది చేస్తాము. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాబ్లమ్స్. మీకు ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ ఇంకా కొంచెం క్లియర్ ఐడియా వస్తుంది అండ్ మీకు డౌట్స్ వస్తాయి. సో అవి అడగండి, మనం డిస్కస్ చేద్దాం ఆ ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో. ఓకే, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకేనమ్మా, మీటింగ్ ఎండ్ చేస్తున్నాను.